చేయకూడదు. మంగళవాద్యం చెప్పండి. మంగళవాద్యం చేయకూడదు. ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేస్తే నేను వైదిక ప్రమాణాన్ని అంగీకరిస్తున్న వ్యక్తిని అని అక్కడ ప్రమాణం చేయాలి. వేదము, శాస్త్రము, వేదశాస్త్రాగమాదులు చెప్పినటువంటి పద్ధతికి అనుగుణముగా నేను దర్శనం చేసుకోవడానికి సిద్ధమైన వాడిని అని చెప్పడానికి ముందు ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఆలయంలో భగవద్భక్తి మూర్తులు ఉంటే కనుక, అంటే మహర్షుల మూర్తులు, ఆళ్వారుల మూర్తులు, ఆంజనేయ స్వామి వారు, గరుత్మంతులు ఇంకా ఉంటాయి కదా, ముందు వాళ్ళకి నమస్కారం చేయాలి. ఒక విష్ణుమాలయం అనుకుంటే ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసి, గరుత్మంతుని నమస్కారం చేసి, ఆళ్వారులు, ఆచార్యులు అలాంటి విగ్రహాలు ఉంటే వారికి నమస్కారం చేసి అమ్మవారికి నమస్కారం చేయాలి. అమ్మవారికి నమస్కరించిన తరువాత స్వామి సన్నిధికి రావాలి. అప్పుడు స్వామి నమస్కారం చేయాలి. అలాగా అవకాశం లేని సమయంలో ఎలా చేయాలి? అమ్మవారు విడిగా లేదండి, స్వామివారితోనే ఉన్నారు, స్వామివారి పక్కనే ఉన్నారు, లేదా స్వామి అమ్మవారే లేదు, స్వామివారు ఒక్కరే ఉంటారు మా ఆలయంలో అంటే కనుక, అలా ఉన్నప్పటికీ కూడా మనం ప్రదక్షిణంగా వెళ్ళి లోపల స్వామి నుంచుని ఉంటే నుంచున్న పాదాలు ఆ పాదాల దగ్గర లక్ష్మి రమణ గోవింద గోవింద ఆ పాదాల దగ్గర అమ్మవారు ఉన్నట్లుగా భావించి అమ్మను చూసి పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు, నాభి వరకు, హృదయం వరకు, ముఖం వరకు, కిరీటం వరకు చూసి మళ్ళీ పాదాల దగ్గరికి వస్తే అది భగవంతుడి దర్శనం. వెళ్ళంగానే కిరీటం బాగుందా,